రాష్ట్రంలో 3 నెలల బియ్యాన్ని ఇతర రేషన్ సరుకులను నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో కేంద్రం ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ సహా 33 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్తో పాటు పంచదార, గోధుమలు కూడా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయనున్నారు. మరిన్ని వివరాలు. రేషన్ లబ్ధిదారులకు వచ్చే 3 నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. చౌక ధరల దుకాణాల్లో ఇవాల్టి నుంచి నెలాఖరు వరకు, రేషన్ దుకాణాల్లో పోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈసారి సన్న బియ్యంతో పాటు గోధుమలు, పంచదార కూడా అందించనున్నారు. ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావడం, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూడా ముందస్తుగా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టారు. 3 నెలల సన్నబియ్యం కోటాతో పాటు ఇతర సరుకులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నారు. జాతీయ ఆహార భద్రత కార్డు కింద కుటుంబంలో ఒక్కో సభ్యుని పేరిట 6 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తారు. అంత్యోదయ ఆహార భద్రత కార్డుకు ఒక్కో కార్డుకు 35 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తారు. అంత్యోదయ అన్న యోజన కార్డు కింద 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఏఏవై రేషన్ కార్డు కింద ₹13.50 కిలో పంచదార, ₹5 కిలో చొప్పున 5 కిలోల గోధుమలు అందజేస్తారు. నగరపాలక సంస్థల్లో 2 కిలోలు, పురపాలక సంఘాల్లో కిలో చొప్పున గోధుమలు పంపిణీ చేస్తారు. 10,665 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,81,00,000 మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణాల డీలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉండనున్న దృష్ట్యా లబ్ధిదారులు ఒకేసారి వెళ్లి ఇబ్బందులు పడొద్దని పౌర సరఫరాల శాఖ సూచించింది. కాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా సరుకుల పంపిణీకి సహకరిస్తామని డీలర్లు తెలిపారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న. పబ్లిక్ పొద్దున వచ్చిందంటే మళ్ళీ లైన్ కడుతున్నారంటే 12 గంటల దాకా ఇస్తున్నారు. ఈ నుంచి ఆడ దాకా లైన్లు కడుతున్నారు. పనులకు పోకుండా సన్న బియ్యం తినాలని చెప్పేసి వాళ్ళు వచ్చి నిలబడి మరీ తీసుకెళ్తున్నారు. అందరూ అదే మాట, చాలా బాగుందని చెప్తున్నారు. మేము లైన్లో నిలబడి కూడా చాలాసేపు నిలబడి కూడా సన్న బియ్యం గురించి పోరాడి తీసుకున్నాం. చాలా థ్యాంక్స్. మాకు 12 కిలోలు వచ్చాయి. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ముందస్తుగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండడంపై లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.